హాయ్ ఫ్రెండ్స్, బాహుబలి 2 ది కంక్లూజన్ ఎంతగా ఆ సినిమా కోసం మనం వెయిట్ చేస్తున్నామో, అలాగే ప్రభాస్ ఇన్ని రోజులు మనకు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఒక కమర్షియల్ సినిమాలో చూడడానికి కూడా మనం ఎంతో తహతహలాడామన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇందులో ప్రభాస్ ఫ్యాన్స్కు ఒక పండగ లాగానే చెప్పవచ్చు. ఎందుకంటే బాహుబలి 2లో ఆ సినిమా కోసం వెయిట్ చేసినట్టుగానే ఆ సినిమా మధ్యలో వేసే ప్రభాస్ నెక్స్ట్ సినిమా సాహో అంటే షూటింగ్ స్టార్ట్ చేయకుండానే కేవలం ఫ్యాన్స్ కోసం టీజర్ని షూట్ చేయడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటాయి. అప్పట్లో చిన్న సినిమా హృదయకాలయంకు జరిగింది. అలాగే ఇప్పుడు అంటే ఒక స్టార్ సినిమా కోసం ఇలా జరగడం మాత్రం చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆ టీజరు బాంబేలో షూట్ చేశారు. చాలా స్టైలిష్గా, చాలా అంటే ఖర్చుతో కూడుకొని, అంటే కథ ప్రకారం చిన్న ఒక టీజర్ రిలీజ్ చేయాలి, ఫ్యాన్స్ను ఈ బాహుబలితో పాటు ఇంకా ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో చాలా స్పెషల్గా ఈ టీజర్ చేశారని మనం ఎన్నో న్యూస్లో కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రభాస్ సాహో టీజరు ఇదే అంటూ ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద వచ్చిన టీజర్ను తన ఫోన్తో ఎవరో షూట్ చేసి అది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది ఫిలిం జల్సా కూడా చూడడం జరిగింది. అయితే దాని గురించి అంటే ఆ టీజర్ను వేయడం కరెక్ట్ కాదు, కానీ ఆ టీజర్లో ఉన్న విషయం మీకు చెప్దామని మేము మా ఫిలిం జల్సా ద్వారా ముందుకు వచ్చాను. అయితే సింపుల్ అంటే ఒక కను పాపల్లోంచి మొత్తం కంటి రెప్పల్లో నుంచి కెమెరా జూమింగ్ చేసుకుంటూ డైరెక్ట్ ఫేస్ దగ్గర తీసుకొస్తున్నారు. ఆ షాట్ ఫేస్ ప్రభాస్ రక్తం మడుగులో ఉన్న ఫేస్ చూపిస్తూ విలన్ వాయిస్తో ఆ రక్తం మరకలు చూస్తే తెలుస్తుందిరా మన వాళ్ళు వాడిని ఎంతగా కొట్టారో అని వాయిస్ వినబడుతుంది. కానీ నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ వాయిస్ వచ్చేసి ఆ రక్తం మరకలు వాడి కాదన్నా మనయి అనగానే ఆ ప్రభాస్ రక్తంతో కూడుకున్న ఆ ఫేస్ను ఒక్కసారిగా తుడుచుకుంటూ స్టైలిష్గా రీ రికార్డింగ్ తోటి ఆ ఫేస్ ఒక్కసారిగా ప్రభాస్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటూ ఇట్స్ స్టార్ట్ అని చిన్న వాయిస్తో ఎండ్ అవుతుంటుంది. సో నిజంగా ఒక స్టైలిష్ అంటే బాహుబలి తర్వాత ప్రభాస్కి ఎలాంటి సినిమా కావాలని అభిమానులు ఎదురు చూస్తున్నారో అలాంటి సినిమా ఇవ్వబోతున్నామని చూపించడానికి ఆ టీజర్ జస్ట్ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ మధ్యలో ఉండబోతుంది. సో ఆ టీజర్ స్టైలిష్గా ఉంటూ ప్రభాస్ ఇటు బాహుబలితో పాటు సాహోత్ కూడా అభిమానులందరినీ ఉర్రు తొలగిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. సో ప్రభాస్ అభిమానుల తరఫున సాహో టీంకి అందరికి కూడా ఆల్ ద బెస్ట్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.